హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అన్నమాట. అయితే ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండకు సంబంధించిన కృష్ణానది. మీరంతా చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది అన్నమాట. ఉదయాన్నే కావటం వల్ల కొంచెం మంచుగా ఉంది బాగా. అయితే నిన్న చేపలు పడటానికి కొన్ని బుట్టలు అయితే పెట్టాను. ఆ బుట్టల్లో ఏమైనా చేపలు ఏమైనా పడ్డాయేమో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు, గాలాలు కడుతున్నప్పుడు, అలాగే వలలు వేస్తున్నప్పుడు నాకు పడిన చేపల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే త్వరగా బుట్టల కాడికి అయితే వెళ్ళిపోదాం. కృష్ణానదిలో చేపలు అయితే చాలా చాలా తక్కువగా పడుతున్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం వర్షాలు లేకపోవటం వల్ల కృష్ణానదిలో నీళ్ళన్నీ చాలా వరకు తగ్గిపోవటం వల్ల ఇప్పుడు చేపలన్నీ ఒకే చాటికి వచ్చేసరికి చేపల వేటగాళ్ళందరూ చేపలు మొత్తం పట్టేశారు. ఇప్పుడు ఎక్కువగా చిన్నపిల్ల ఉందన్నమాట. ఆ చిన్నపిల్ల పెద్ద అవ్వాలి, చేప అవ్వాలంటే సుమారుగా 3-4 నెలలు పడుతుంది. 3-4 నెలల వరకు చేపలు పడటం కష్టమే. వలలకైతే అసలు పడటం లేదు. ఏదో బుట్టలకి గాలాలకు కూడా లైట్గా చాలా తక్కువగా పడుతున్నాయి. అయితే మనం అయితే బుట్టలు పెట్టాము. ఆ బుట్టల్లో ఏమైనా చేపలు పడ్డాయేమో చూద్దాం. బుట్టల కాడికి అయితే దగ్గరకు వచ్చేసాము. బుట్టలు ఎక్కువగా కంపల్లోనే పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎక్కువగా కంప, చెత్త చెదారంలోకి ఎక్కువగా వస్తాయి బుట్టలు చేపలు. ఎందుకంటే సాయంత్రం పూట, నైట్ పూట ఒడ్డులమ్మిటి ఎక్కువగా గడ్డి ఇవంతా ఉంటది కాబట్టి అవి మేయటానికి వస్తాయన్నమాట. కంప, మదుగు ఉన్న ప్లేసుల్లో ఎక్కువగా బుట్టలు పెట్టాలి. అంటే వలతో పని లేదు, గాలాలతో పని లేదు. వల లేకుండా చేపని ఎలా పట్టాలనేది మనం చూద్దాం. వచ్చేసాం మనం బుట్టల కాడికి. ఇక్కడ ఒక బుట్ట ఉంది. కరెక్ట్గా 5 చేపలు అయితే పడ్డాయి. ఐదు చేపలను తెద్దాం. ఇంకా బుట్టలు ఇలాంటివి పెట్టాను, ఒక 6 బుట్టల దాకా పెట్టాను. అబ్బో, ఈ మొడలు రావాలంటే కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇది ఎలా కట్టామో అలా కట్టేసి మళ్ళీ లోపల పెట్టాలన్నమాట. దీన్ని చేసేది ఏముండదు, మళ్ళీ రేపు వచ్చి చూసుకోవటమే.
చేపలు ఉంటే మాత్రం అయ్యే పడతా ఉంటాయి, లేకపోతే చేసేది ఏం లేదు. ఇంకో బుట్ట కాడికి వెళ్ళిపోదా. ఇక్కడ ఒక బుట్ట పెట్టా, అది కూడా కంపలో పెట్టా బుట్ట. కంపల్లోనే పెట్టాలి వీటిని. అమ్మో, నాయనా. వస్తున్నా వస్తున్నా. దీంట్లో 3 చేపలే పడ్డాయి, అవి కూడా చిన్నవి. చూద్దాం ఇంకా బుట్టలు ఉన్నాయి, ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి మనం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి. ఇది మళ్ళీ అక్కడే కంపులోనే వేయాలి. ఇవన్నీ పాపడీలు, జిలేబీ, అదే గొరకలు, చిప్పలు అంటారు. ఎక్కువగా కృష్ణానదిలో అయ్యే ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఒక 2 చూద్దాం. ఇంకా బుట్టలు ఉన్నాయి, ఆ బుట్టల కాడికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుట్టలు ఏమైనా పడ్డాయేమో చూడాలి. బుట్ట కాడికి అయితే వచ్చేసాం. కంపల్లో పెట్టాలి వీటిని, కంపల్లో పెడితేనే ఇవి పడేది. బాగా ఎంత కంపలో ఎంత మదుగులో ఉంటే అంతే అనమాట.
వావ్, చేపలైతే లేవు, ఒక్కటి కూడా లేదు ఇందులో. చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ బుట్టల్లో మనకి బుట్టలు ఏడాడబడ్డాయి అనేది చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.